మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా పిల్లల కోసం లంచ్ బాక్స్ అయితే ఏం చేస్తున్నానో చూడండి. గోబీ రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. గోబీ ప్రిపేర్ చేసుకున్నాను, వేడి రైస్ చేశానండి. అలాగే కొద్దిగా కొత్తిమీర పచ్చడి వేసుకున్నాను, అలాగే పుదీనా కూడా వేసుకున్నానండి పేస్ట్ లాగా. అల్లం పేస్ట్ కూడా వేసుకునేసి రెడీగా పెట్టుకున్నానండి. ప్రిపరేషన్ మాత్రమే. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, క్యాబేజీ, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా వేసుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఇలా వేపుకునేయాలి. కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలండి. ఇంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేయాలి, అలాగే పుదీనా పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వెజిటేబుల్స్ కన్నీ సరిపడా కొద్దిగా సాల్ట్, కారము, కొద్దిగా పసుపు వేసుకునేసి గోబీ వేసేసుకోవాలండి. చల్లారి పెట్టుకుని వేసుకున్నానండి. కొద్దిగా ఇందులో గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. సరిపోకపోతే కొద్దిగా మళ్ళీ కారం వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఇది అయితే మా చెట్లు కాసాయి. నేను టూనే కట్ చేసుకొని వచ్చానండి. సన్నగా కట్ చేసుకునేసి ఇందులో గార్నిష్ చేసుకునేసినాను. వేడి గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రెస్టారెంట్ స్టైల్లో కాకుండా నా స్టైల్లో నేను చేశానండి. చాలా టేస్టీగా వచ్చిందండి. పిల్లలకైతే నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.